జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీల విషయంలో చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. ఆ విషయాన్ని నేను గతంలో కూడా చెప్పా. కారణాలు కూడా చెప్పా. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులకి ఇస్తున్న టార్గెట్స్ కూడా నేను మీకు చెప్పా. అసలు ఎక్కడ ఏకగ్రీవాలు కావటానికి వీల్లేదు. అన్ని చోట్ల వైసీపీ పోటీ చేయాలి. ప్రతి వార్డులో పోటీ చేయాలి. ప్రతి పదవికి వైసీపీ పోటీ చేయాలి. ఎక్కడా కూటమికి అనుకూలంగా ఏకగ్రీవాలు కావటానికి వీల్లేదు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగాయి అంటే ఆ అసెంబ్లీ ఇన్ఛార్జ్ దానికి బాధ్యత వహించాల్సిందే. అతనికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్స్ ఇవ్వబోతున్నారు అన్న విషయాన్ని కూడా నెల క్రితమే నేను చెప్పా. నెల 2 నెలల క్రితమే నేను చెప్పా. మన ఛానల్‌లో చాలా వీడియోలు ఉంటాయి చూడండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ నియోజకవర్గాల్లో అయితే ఏకగ్రీవాలు జరుగుతాయో, వైసీపీ అభ్యర్థులు పోటీ చేయరో, ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించొద్దు. ఇక టికెట్ మీద ఆశ వదిలేసుకోవాలని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ ఇస్తున్నారు. ప్రతి చోట పోటీ పెట్టాల్సిందే. అవసరమైతే మీ కుటుంబ సభ్యులను పోటీలో పెట్టండి. బలమైన నాయకులను పోటీలో పెట్టండి. పోటీలో పెట్టాలి, పోటీలో పాల్గొనాలి, ఎన్నికల్లో గెలవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న టార్గెట్. అలా లోకల్ బాడీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువ చోట గెలిపించగలిగే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఫిక్స్ వచ్చే ఎన్నికల్లో. ఇది వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న టార్గెట్. ఎందుకు అంతగా లోకల్ బాడీ ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్డ్‌గా ఉన్నాడు అనే విషయాన్ని గతంలో అనేక వీడియోలో నేను చెప్పున్నాను. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి మొత్తం ఏకగ్రీవాలే కదా, ఎన్నికలు జరగనివ్వలేదు కదా. 2020లో ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు అసలు ఎన్నికలు జరగనివ్వలే. టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, బీజేపీ వాళ్ళని నామినేషన్లు వేయనివ్వలే. మొత్తం ఏకగ్రీవాలు చేసుకున్నారు. బలవంతంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. నామినేషన్లు వేయటానికి వస్తే దాడులు చేశారు. పెద్ద పెద్ద నాయకుల మీద కూడా దాడులు జరిగాయి. ఇప్పుడు మాచర్ల దగ్గర బోండా ఉమా గారు టీడీపీ నాయకులు పల్నాడు జిల్లాకి వెళ్తా ఉంటే వారు కారు అడ్డుకొని పెద్ద ఇనపరాటి పట్టుకొని కారు మీద దాడి చేసిన విజువల్స్ ఇప్పటికీ మీకు యూట్యూబ్లో ఉంటాయి. అప్పుడేమో వాళ్ళు ఏకగ్రీవాలు చేసుకున్నారు. ఇప్పుడేమో ఏకగ్రీవాలు కావటానికి వీలేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే సరే, అది రాజకీయం, తీసి పక్కన పడేద్దాం. కానీ గ్రామ పంచాయతీల వరకు ఏకగ్రీవాలని కేంద్రం కూడా సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేని ఎన్నికలు. మామూలుగా పార్టీలే నడిపిస్తుంటాయి. కానీ టెక్నికల్గా పార్టీలకు సంబంధం లేని ఎన్నికలు. పార్టీ గుర్తుల మీద జరగవు. వార్డు మెంబర్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు మీరు కావాలని చూడండి. పార్టీ గుర్తుల మీద జరగవు. వేరే ఇండిపెండెంట్ గుర్తుల మీద జరుగుతూ ఉంటాయి. పార్టీలకు సంబంధం లేని ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిజానికైతే. కానీ రియాలిటీలో పార్టీలే పాల్గొంటాయి, పార్టీలే అభ్యర్థులు నిలబెడతాయి. కానీ లెక్క ప్రకారం అయితే పార్టీలు కలగజేసుకోకూడదు. వార్డులో ఎవరైతే యాక్టివ్గా ఉండి ఆ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటారో వాళ్ళని ఆ వార్డు మెంబర్లుగా, గ్రామానికి ఎవరైతే సర్వీస్ చేయగలరో అతన్ని గ్రామ సర్పంచ్గా అక్కడ స్థానిక ప్రజలు నిలబెట్టి ఎన్నుకోవాలి. ఏకగ్రీవం చేసుకోవాలి కూర్చొని ఆ గ్రామం అంతా కలిసి. ఏ గ్రామంలో అయితే గ్రామ సర్పంచ్ని, వార్డు మెంబర్లని ఏకగ్రీవం చేసుకుంటారో ఆ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం సపరేట్ ఫండ్ కూడా ఇస్తుంది. అంటే ఎంకరేజ్మెంట్ కోసం. ఎన్నికలు జరిగితే మళ్ళీ సపరేట్ ఫండ్ ఇవ్వరు. ఏకగ్రీవాలు అయిన చోట మాత్రమే సపరేట్ ఫండ్ ఇస్తారు. అంటే ఏకగ్రీవాలని కేంద్రం కూడా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే ఏకగ్రీవాలు అయ్యాయో ఆ గ్రామ అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన ఫండ్ కూడా కేంద్రం ఇస్తుంది బహుమతి కింద. మళ్ళీ మున్సిపాలిటీల విషయంలో, కార్పొరేషన్ విషయంలో సపరేట్ ఫండ్ అంటే ఏముండదు. కానీ గ్రామ పంచాయతీలకు డిఫరెంట్. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ పంచాయతీలో కూడా వైసీపీ పోటీ చేయాల్సిందే, ఏకగ్రీవాలు కానివ్వటానికి వీల్లేదు, ప్రతి వార్డులో పోటీ చేయాల్సిందే అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టార్గెట్. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీగా మనం పోటీ చేయాల్సిందే, గెలవాల్సిందే అనేది. నేనేమంటానంటే వైసీపీ ఫాలో అయింది ఏంటి, ఇప్పుడు వైసీపీ చెప్తుంది ఏంటి. మీకు ఎగ్జాంపుల్ కోసం ఒకటి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇలాకా పులివెందల్లో మొన్న రీసెంట్గా జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది కదా. అంతకుముందు అసలు ఎన్నికే జరిగేది కాదు అక్కడ. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే జడ్పీటీసీ, ఎవరు చెప్తే వాళ్ళే ఎంపీటీసీలు ఆ మండలంలో, ఎవరు చెప్తే వాళ్ళే ఎంపీపీ ఆ మండలంలో. అంటే వాళ్ళ కుటుంబం ఎవరు చెప్తే వాళ్ళే ఎంపీటీసీ, ఎవరు చెప్తే వాళ్ళే ఎంపీపీ, ఎవరు చెప్తే వాళ్ళే జడ్పీటీసీ. వాళ్ళ కుటుంబానికి లాయల్గా ఉండే వాళ్ళకి పదవులు ఇస్తుండేవాళ్ళు. అక్కడ ఎన్నికలు జరగనివ్వరు. మళ్ళా ఎవరు నామినేషన్ వేసి వాళ్ళు లేరా, వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు లేరా అంటే ఉన్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వరు, నామినేషన్ వేయనివ్వరు.
కొన్ని దశాబ్దాలుగా ఏకగ్రీవాలు చేసుకుంటూ వచ్చారు. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల కమిషన్ ప్రెస్టేజ్‌గా తీసుకొని అక్కడ జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగితే వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలే. అని ఎన్నిక జరిగితే వైసీపీకి ఓట్లు లేవు. వైసీపీకి వ్యతిరేకత ఉంది. కానీ ఎన్నిక ఇన్నాళ్ళు జరగకుండా ఏకగ్రీవం చేసుకుంటూ వచ్చారు. అంటే ఇన్నాళ్ళు సొంత జిల్లాలో, సొంత అసెంబ్లీ స్థానంలో, సొంత మండలంలో ఏకగ్రీవాలు చేసుకుంటూ వచ్చి దశాబ్దాలుగా ఏకగ్రీవాలు చేసుకుంటూ వచ్చి ఇవాళ ఏకగ్రీవాలు కుదరవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం అంటే, ప్రజాస్వామ్యంలో ప్రతి చోట పార్టీలు పోటీ చేయాల్సిందే అని చెప్పటం అంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా లేదు. ఆయన ఫాలో అయింది, ఆయన కుటుంబం ఫాలో అయింది ఒక సూత్రం, ఇప్పుడు బయటికి బోధిస్తుంది మరొక సూత్రం. ఎంత విచిత్రమో చూడండి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరగనివ్వలేదు, ఏకగ్రీవాలు చేసుకున్నారు లోకల్ బాడీలు. అవతల వాళ్ళని ఎన్నికల్లో నిలబడనివ్వలేదు, నామినేషన్లు వేయనివ్వలేదు, నామినేషన్లు వేసే వాళ్ళ మీద దాడులు చేశారు. సరే అది పక్కన పెడితే వాళ్ళ బలం ఉన్న ఇలాకాల్లో అసలు దశాబ్దాల తరబడి ఎన్నికలు లేవు. వాళ్ళ సొంత డివిజన్లో అన్ని ఏకగ్రీవాలే. ఇన్నాళ్ళు ఏకగ్రీవాలకి ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వచ్చినటువంటి వైసీపీ జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుంటే వైసీపీ ఎంత ఏడిచింది అక్కడ. ఇక్కడ ఎప్పుడు మేము ఏకగ్రీవం చేసుకుంటాం, ఈసారి ఎన్నిక చేస్తున్నారు ఏంటి అని ఏడిచారు కదా. మరి ఇప్పుడేంటి ఏకగ్రీవాలు కావటానికి వీల్లేదని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు. అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి డబల్ స్టాండర్డ్స్. సరే, మనమైతే ఎన్నికలు జరగటాన్ని ఎంకరేజ్ చేద్దాం, చూద్దాం ఎవరి బలం ఏంటో ప్రజల ఓటుతో తెలిసిపోయింది కాబట్టి చూద్దాం, వెయిట్ అండ్ సీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రతి వార్డులో వైసీపీ తరపున పోటీ చేసేవాడు ఉంటే అతనిగా వైసీపీ కన్ఫైన్ అవుతాడుగా. అంటే ప్రతి వార్డులో వైసీపీ లీడర్ని తయారు చేసుకోవటానికి ఇదొక అవకాశం అనుకుంటున్నారు. ఇప్పుడు గెలవనియండి ఓడినివ్వండి, ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వైసీపీ పార్టీ తరపున పోటీ చేసినప్పుడు ఇక అతను వైసీపీ పార్టీకి ఆ వార్డులో లాయల్గా ఉంటాడు. సో లోకల్ నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి ఇది ఒక మార్గం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్. అది. థ్యాంక్ యూ.